Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC exam 2026 30-day crash course series. ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు డే 23లో ఉన్నాము. డే 23 వచ్చి జిఐ ట్యాగ్స్ అండ్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ 2025 అండ్ 26 మధ్యలో న్యూస్లో ఉన్న జిఐ ట్యాగ్స్ అండ్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఇది. దీనిపైన క్వశ్చన్స్ బాగా అడుగుతూ ఉంటారు ప్రతి షిఫ్ట్లో. సో అది ఈరోజు మనం ఎంసీక్యూస్ ద్వారా చూద్దాం. సో ఫస్ట్ మనం జిఐ ట్యాగ్స్లోకి వెళ్ళే ముందు కొన్ని ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు జిఐ ట్యాగ్స్ ఇన్ ఇండియా ఏంటనేది మనం చూద్దాం. అవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. చూడండి, యాజ్ ఆఫ్ రీసెంట్ డేటా అంటే అరౌండ్ 2025-26 మధ్యలో అప్రాక్సిమేట్ నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ మన ఇండియాలో ఎన్ని ఉన్నాయి అంటే అరౌండ్ 600+ ఉన్నాయి. 600+. సో అందుకే రీసెంట్గా ఏవేవైతే యాడ్ అయ్యాయో అంటే మీ ఎగ్జామ్కి ఒక వన్ ఇయర్ ముందు నుంచి ఎన్నైతే ఏవేవైతే యాడ్ అయ్యాయో అవి ఆ ప్రోడక్ట్స్ ఏంటి, ఏ స్టేట్స్కి సంబంధించింది, ఇవంతా కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్, విచ్ అథారిటీ గ్రాంట్స్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఇన్ ఇండియా? ఈ జిఐ ట్యాగ్స్ ఏ అథారిటీ ఇస్తుంది మన ఇండియాలో అంటే జిఐ రిజిస్ట్రీ విచ్ ఇస్ బేస్డ్ ఇన్ చెన్నైలో ఉండి జిఐ రిజిస్ట్రీ ఇస్తుంది. ఈ జిఐ రిజిస్ట్రీ అనేది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT కింద. ఈ డిపార్ట్మెంట్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకు వస్తుంది. సో ఓవరాల్గా ఈ డిపార్ట్మెంట్ నుండి జిఐ రిజిస్ట్రీ వర్క్ చేస్తూ జిఐ ట్యాగ్స్ని ఇష్యూ చేస్తుంది అనమాట. సో జిఐ ట్యాగ్స్ ఇన్ ఇండియా ఆర్ ప్రొవైడెడ్ అండర్ విచ్ యాక్ట్? ఒక యాక్ట్ ప్రకారం జిఐ ట్యాగ్స్ని గవర్న్ చేస్తూ వాటికి రికగ్నిషన్ ఇస్తారు. ఆ యాక్ట్ ఏంటి అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. The first product in India to receive a GI tag in 2003. ఇయర్ కూడా ఇంపార్టెంట్. 2003లో ఫస్ట్ ప్రోడక్ట్కి ఏ ప్రోడక్ట్ జిఐ ట్యాగ్ వచ్చింది అంటే డార్జిలింగ్ టీకి. డార్జిలింగ్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. సో డార్జిలింగ్ టీకి ఫస్ట్ టైం జిఐ ట్యాగ్ వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్స్ చూసే ముందు మీ అందరికీ చాలా థ్యాంక్స్. వీడియోస్ని లైక్ చేస్తున్నారు, హైప్స్ కూడా చేస్తున్నారు, కమెంట్స్, షేర్స్ అన్నీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది చాలా మంచి కమెంట్స్ చేస్తున్నారు. సపోర్టివ్గా అండ్ మోటివేట్ చేసేలాగా ఉంది ఈ యాక్టివిటీస్ అంతా కూడా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి లెక్చర్స్ మీ ఎగ్జామ్కి అండ్ ఓవరాల్గా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ అన్నిటికీ కూడా జిఎస్, కరెంట్ అఫైర్స్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించి యూస్ఫుల్, మోస్ట్ ఫ్రూట్ఫుల్ సెషన్స్ని నేను మీకు తీసుకొని వస్తాను. సో లెట్ us resume our lecture. విచ్ స్టేట్ కరెంట్లీ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఇన్ ఇండియా? ఏ స్టేట్ నుండి ఎక్కువ జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ప్రస్తుతానికి 2025 ఆ టైంకి ఉంది అంటే ఉత్తరప్రదేశ్కి ఉంది. అండ్ టాప్ 3 స్టేట్స్ ఏవి అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్స్ ఉండేది ఏంటి అంటే ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తర్వాత కర్ణాటక. ఈ 3 రాష్ట్రాలు ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉందన్నమాట. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద జిఐ రిజిస్ట్రీ ఆల్రెడీ చూసాం, చెన్నైలో ఉంది, తమిళనాడు. ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ అ జిఐ రిజిస్ట్రేషన్ ఇన్ ఇండియా, ఎన్ని ఇయర్స్ వరకు ఆ వ్యాలిడిటీ ఉంది అంటే మన ఇండియాలో ఆ జిఐ ట్యాగ్ వచ్చేస్తే 10 ఇయర్స్ వరకు ఉంటుంది. 10 ఇయర్స్ తర్వాత రెన్యూ చేసుకోవాలి. నెక్స్ట్, జిఐ ట్యాగ్స్ ఆర్ మెయిన్లీ యూస్ టు ఇండికేట్. జిఐ ట్యాగ్స్ ఏం ఇండికేట్ చేస్తాయి అంటే ప్రోడక్ట్స్ జియోగ్రాఫికల్ ఆరిజిన్, ఎక్కడి నుంచి అయితే ఆ ప్రోడక్ట్ ఆరిజినేట్ అయ్యిందో, ఎక్కడి నుంచి పుట్టిందో అండ్ యునీక్ క్వాలిటీస్ ఉండాలన్నమాట. ఇప్పుడు తిరుపతి లడ్డు యునీక్, ఇంకా తిరుపతిలో ఆ దేవస్థానం వాళ్ళు ప్రిపేర్ చేయకపోతే వాళ్ళొక్కరే ఆ లడ్డుని ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి కంప్లీట్ రైట్స్ ఉంది. సేమ్ లడ్డుని ఇంకెక్కడ ప్రిపేర్ చేయకూడదు అనమాట, బికాజ్ ఇట్ హ్యాస్ గాట్ దిస్ జిఐ ట్యాగ్ స్టేటస్. సో
అలా అనమాట. జియోగ్రాఫికల్ ఆరిజిన్, యూనిక్ క్వాలిటీస్ని తెలియజేస్తుంది జిఐ ట్యాగ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ క్యాన్ రిసీవ్ జిఐ ట్యాగ్స్ ఇన్ ఇండియా? ఏ కేటగిరీస్కి జిఐ ట్యాగ్స్ రావచ్చు మన ఇండియాలో అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్స్, ఫుడ్ వస్తుంది, లేకపోతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కూడా ఇప్పుడు రైస్, తర్వాత వీట్, ఈవెన్ కాఫీ, ఇలాంటి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి, హ్యాండీక్రాఫ్ట్స్ అంటే మన చేత్తో నేసిన హ్యాండ్లూమ్స్ వస్తాయి. హ్యాండీక్రాఫ్ట్స్ అంటే మనం చేత్తో తయారు చేసే బొమ్మలు కానీ ఏవైనా కూడా అనమాట. మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్, ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసి తయారు చేసిన గూడ్స్, ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్స్కి అర్హత పొందే థింగ్సే అనమాట. నెక్స్ట్ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీరు ఏ స్టేట్కి సంబంధించింది ఇది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, నర్సాపూర్ క్రాషెట్ లేస్ ప్రోడక్ట్స్ విచ్ రిసీవ్ ద జిఐ ట్యాగ్ బిలాంగ్ టు విచ్ స్టేట్? ఈ నర్సాపూర్ క్రాషెట్ లేస్ ప్రోడక్ట్స్ అనేది వచ్చింది కదా జిఐ ట్యాగ్, ఏ రాష్ట్రానికి చెందింది అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ తిరుపతి లడ్డుకి, కలంకారీ పెయింటింగ్కి, అరకు కాఫీ, ఉప్పాడ జమ్దాని శారీస్కి, ఏటికొప్పాక టాయ్స్కి, కొండపల్లి టాయ్స్కి జిఐ ట్యాగ్స్ వచ్చున్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జిఐ ట్యాగ్డ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ అస్సాంకి సంబంధించి రీసెంట్గా జిఐ ట్యాగ్ వచ్చిన ప్రోడక్ట్స్ ఏవి అంటే మజూలీ మాస్క్, మజూలీ మ్యానుస్క్రిప్ట్ పెయింటింగ్, చూడండి పెయింటింగ్ కూడా జిఐ ట్యాగ్స్ ఇస్తారు. తర్వాత ఆషారీ కండి, టెరాకోటా, ఈ మూడు కూడా అస్సాంకి సంబంధించినవి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జిఐ ట్యాగ్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్? ఇవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బిలాంగ్ టు అస్సామ్స్ బోడో కల్చర్. బోడో వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, సో ఆ ట్రైబ్కి సంబంధించిన కల్చరల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి అంటే బోడో ఖామ్, బోడో సెర్జా అండ్ బోడో గోంగోనా. ఇవన్నీ వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జిఐ ట్యాగ్ ట్రెడిషనల్ ఫుడ్స్? ఇవి చూడండి ట్రెడిషనల్ ఫుడ్స్, ఇవంతా ట్రెడిషనల్ ఫుడ్స్ అసోసియేటెడ్ విత్ ద బోడో కమ్యూనిటీ ఆఫ్ అస్సాం. బోడో కమ్యూనిటీకి సంబంధించిన ట్రెడిషనల్ ఫుడ్స్కి జిఐ ట్యాగ్స్ వచ్చింది. అవి ఏంటి అంటే బోడో జౌ గ్రాన్, మైబ్రా జౌ బిడ్వి, బోడో జౌ గిషి. ఈ బోడో అని ఉంది కదా, ఇదంతా కూడా ఈ వర్డ్ మీకు కనిపిస్తే అస్సాంకి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. అస్సాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జిఐ ట్యాగ్డ్ ఐటమ్స్ రిప్రజెంట్ ట్రెడిషనల్ అటైర్ ఆఫ్ ద బోడో కమ్యూనిటీ ఆఫ్ అస్సాం? ట్రెడిషనల్ వాళ్ళ డ్రెస్, అటైర్ అంటే ఏంటి, వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్, ఆ ట్రెడిషనల్ డ్రెస్కి కూడా జిఐ ట్యాగ్ వచ్చిందంట. అదేంటి అంటే బోడో దొఖోనా, బోడో గమ్సా, బోడో జోంగ్బ్రా. చాలా ఈ ప్రొనౌన్సియేషన్ చాలా వెరైటీగా ఉంది, సో ప్లీజ్ బేర్ విత్ మై ప్రొనౌన్సియేషన్. మనందరికీ మన నేటివిటీ కాదు కాబట్టి మనం కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయలేం, అదంతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జిఐ ట్యాగ్డ్ హ్యాండీక్రాఫ్ట్స్? ఇప్పుడు చూడండి, హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ ఆఫ్ అస్సాం. ఇవేవి అంటే సార్తెబారి మెటల్ క్రాఫ్ట్, జాపీ బ్యాంబూ హెడ్ గేర్, అంటే తలకు వాళ్ళు వేసుకుంటారు కదా ఆ ట్రైబ్స్, హెడ్ గేర్ అది బ్యాంబూతో చేసింది. నెక్స్ట్ మిషింగ్ హ్యాండ్లూమ్, ఇవంతా కూడా అస్సాంకి సంబంధించినది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఉన్న అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చింది. అవి ఏంటి నాలుగిట్లో అంటే ఆది కీకేర్ అంటే జింజర్, అదొక టైప్ ఆఫ్ జింజర్. సింగ్పో పలాప్ టీ, ఇది అంగ్యాత్ యాడ్లే ఆర్ తన్యాక్ మిల్లెట్, ఈ మిల్లెట్కి కూడా అనమాట. చూడండి, జింజర్కి, టీకి, మిల్లెట్కి అరుణాచల్ ప్రదేశ్ నుంచి జిఐ ట్యాగ్స్ వచ్చింది. నెక్స్ట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఏది జిఐ ట్యాగ్స్ వచ్చిన హ్యాండీక్రాఫ్ట్స్ అరుణాచల్ ప్రదేశ్ అంటే వాంచు వుడెన్ క్రాఫ్ట్, మోన్పా హ్యాండ్మేడ్ పేపరు, హ్యాండ్మేడ్ కార్పెట్స్ని కూడా హ్యాండ్తో అనమాట, చేత్తో నేసిన కార్పెట్ అవి. నెక్స్ట్ టెక్స్టైల్ ట్రెడిషన్స్కి అరుణాచల్ ప్రదేశ్లోనే జిఐ ట్యాగ్స్ వచ్చింది. అవి ఏవి అంటే అపతాని టెక్స్టైల్స్, అపతాని ట్రైబ్ అని ఉంటారు, ఆ ట్రైబ్ వాళ్ళు చేసేదే ఈ అపతాని టెక్స్టైల్స్. నెక్స్ట్ మోన్పా అనేది కూడా ట్రైబే, వాళ్ళ టెక్స్టైల్స్ మోన్పా టెక్స్టైల్స్. గ్యాలో కూడా ట్రైబే, గ్యాలో టెక్స్టైల్స్. తాయ్ ఖామ్తీ టెక్స్టైల్స్, నైషి టెక్స్టైల్స్, ఇవంతా ఆ ట్రైబ్స్ పేర్లపైనే వచ్చింది ఈ టెక్స్టైల్స్ అంతా కూడా. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లోనే ట్రెడిషనల్ బెవరేజెస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్కి సంబంధించి జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ వచ్చాయి. అవి ఏంటి అంటే ఆది అపాంగ్ రైస్ వైన్, రైస్తో చేసిన వైన్. మరువా అపో మిల్లెట్ బెవరేజ్, ఇది ఒక మిల్లెట్ డ్రింక్. ఇప్పుడు మన సైడ్ రాగి జావా అలా ఉంటుంది కదా, సద్దపిండితో కూడా చేస్తారు.
అలాంటి జావలు అలా అనమాట. ఈ బెవరేజెస్ అంటే మిల్లెట్స్తో చేసే అలాంటి బెవరేజెస్. నెక్స్ట్ దావో మషేటి, ఇవంతా కూడా ఫుడ్ ప్రోడక్ట్స్ కింద జిఐ ట్యాగ్స్ వచ్చాయి. ఏ స్టేట్కి? అరుణాచల్ ప్రదేశ్కి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ చూద్దాము. జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఏది అంటే సుందర్బన్స్ న్యాచురల్ హనీ, జల్పాయిగుడీస్ కాలో నూనియా రైస్ అగ్రికల్చర్ కేటగిరీలో ఇవి వచ్చాయన్నమాట. జల్పాయిగుడీస్ కాలో నూనియా రైస్, జల్పాయిగుడి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో ఆ రీజియన్లో స్పెసిఫిక్గా పండే కాలో నూనియా రైస్ అనేది జిఐ ట్యాగ్ వచ్చింది. సుందర్బన్ అంటేనే మనకు వెస్ట్ బెంగాల్ గుర్తు చేస్తుంది, మ్యాన్గ్రూవ్స్ కదా. సో అక్కడి నుంచి వచ్చే న్యాచురల్ హనీ. సో వీటి రెండిటికి జిఐ ట్యాగ్స్ వచ్చాయి. నెక్స్ట్ గూడ్స్ కేటగిరీలో వెస్ట్ బెంగాల్ నుండి బెంగాల్ మస్లిన్ క్లాత్ అంటే ఏంటంటే సాఫ్ట్ కాటన్ క్లాత్ ఇది. సో దానికి జిఐ ట్యాగ్ వచ్చింది. అండర్ విచ్ కేటగిరీ అంటే టెక్స్టైల్స్ కేటగిరీలో. మళ్ళీ తంగైల్ శారీస్, కోరియల్ శారీస్, గరజ్ సిల్క్ శారీస్ ఆర్ జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఏ కేటగిరీలో అంటే శారీస్ అంటే తెలిసిపోతుంది, టెక్స్టైల్స్ కేటగిరీలో. నెక్స్ట్ లాంజియా సౌరా పెయింటింగ్, ట్రెడిషనల్ వాల్ మ్యూరల్ ఆర్ట్ ఫ్రమ్ ఒడిస్సా. సిల్వర్ ఫిలిగ్రీ అంటే రూపా తరకసి అంటారంట. ఇదేంటి అంటే ట్రెడిషనల్ సిల్వర్ వైర్ ఆర్ట్ ఆఫ్ సిల్వర్ వైర్తో చేసే ఒక ఆర్ట్ ఒడిస్సా నుంచే. ఏ కేటగిరీ కింద జిఐ ట్యాగ్స్ వచ్చింది అంటే హ్యాండీక్రాఫ్ట్స్ కేటగిరీ కింద. నెక్స్ట్ దుంగారియా కోంద్ ఎంబ్రాయిడర్డ్ షాల్, ఇదొక షాల్ జిఐ ట్యాగ్ వచ్చింది కదా ఒడిస్సా నుంచి. ఏ కేటగిరీకి బిలాంగ్ చేస్తుంది అంటే టెక్స్టైల్స్. ఇది మీకు తెలిసే ఉంటుంది, మయూర్భంజ్ కై చట్నీ ఆఫ్ ఒడిస్సా. అదే రెడ్ వీవర్ యాండ్స్ ఉంటాయి కదా, ఎర్రచీమలు, వాటితో చేసే కాయ్ చట్నీ అంటారు. అది మయూర్భంజ్ ఏరియా ఒడిస్సాలో ఉంటుంది, ఆ రీజియన్ అనమాట. నెక్స్ట్ ఢేంకనాల్ మగ్జీ, జిఐ ట్యాగ్డ్ స్వీట్ మేడ్ ఫ్రమ్ బఫెలో మిల్క్ చీజ్ నుంచి చేసేది, ఇది కూడా ఒడిస్సాదే. ఫాల్స్ అండర్ విచ్ కేటగిరీ అంటే ఫుడ్ స్టఫ్స్, అంతే కదా, ఫుడ్ స్టఫ్ కింద ఇది ఫాలో అవుతుంది. గజపతి డేట్ పామ్ జాగరీ, ఖజూరీ గుడ అంటే ఏంటిది? ఇది ఉంటుంది కదా డేట్స్ నుంచి, ఖర్జూరం నుంచి తీసే జాగరీ బెల్లం అంట. న్యాచురల్ స్వీట్నర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ డేట్ పామ్ ట్రీస్ ఒడిస్సాలోనే. తర్వాత నయాగఢ్ కంతై మూండి బ్రింజల్, ఇదొక టైప్ ఆఫ్ వంకాయ బ్రింజాల్, జిఐ ట్యాగ్డ్ వెజిటబుల్ ఫ్రమ్ ఒడిస్సా. కోరాపుత్ కాలా జీరా రైస్, ఇది ఇంపార్టెంట్. కోరాపుత్ కాలా జీరా రైస్ ఆఫన్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ రైస్ అంటారు. కోరాపుత్ కాలా జీరా రైస్ని ప్రిన్స్ ఆఫ్ రైస్ అంటారు. ఏ కేటగిరీకి సంబంధించి ఇవన్నీ ట్యాగ్స్ వచ్చాయి అంటే అగ్రికల్చర్ కేటగిరీ నుంచి. నెక్స్ట్ హైదరాబాద్ లక్ బ్యాంగిల్స్, జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్ ఆఫ్ తెలంగాణ, బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ అంటే హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించింది. జిఐ ట్యాగ్డ్ టెక్స్టైల్ దాక్ మాండా బిలాంగ్స్ టు విచ్ ట్రైబ్ ఆఫ్ మేఘాలయ. ఏ ట్రైబ్ వాళ్ళు ఈ టెక్స్టైల్ని ప్రిపేర్ చేస్తారు అంటే గారో ట్రైబ్. గారో, ఖాసీ, జయంతియా హిల్స్లో ఉండే ట్రైబ్స్లో గారో ట్రైబ్ అనమాట. నెక్స్ట్ లిర్నాయ్ పాటరీ, ఇది ఒక టైప్ ఆఫ్ పాటరీ, మేఘాలయకి సంబంధించిందే. ఏ డిస్టింక్టివ్ ఫీచర్ అంటే ఇది బ్లాక్ పాటరీకి సంబంధించింది. ఇవంతా కూడా జిఐ ట్యాగ్స్ వచ్చినవే ఈ సంవత్సరం, అంటే 2025-26 మధ్యలో వచ్చినవే ఇవంతా. చుబిచ్చి ఆఫ్ మేఘాలయ విచ్ హ్యాస్ రిసీవ్డ్ జిఐ ట్యాగ్ ఇస్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్, ఏంటిది అంటే రైస్ బేస్డ్ ఆల్కహాలిక్ బెవరేజ్ ఆఫ్ ద గారో ట్రైబ్. ద జిఐ ట్యాగ్డ్ లాకాడోంగ్ టర్మరిక్ నోన్ ఫర్ ఇట్స్ హై కర్క్యూమిన్ కంటెంట్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. ఈ లాకాడోంగ్ టర్మరిక్ ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో హై కర్క్యూమిన్ కంటెంట్ ఉంటుంది. కర్క్యూమిన్ ఏంటి అంటే యాంటీ క్యాన్సరస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ టర్మరిక్కి నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యే టర్మరిక్ కంటే కూడా హై కర్క్యూమిన్ కంటెంట్ ఉంటుంది. సో ఏ స్టేట్కి సంబంధించింది అంటే మేఘాలయ. నెక్స్ట్ జిఐ ట్యాగ్డ్ మిరాజ్ తాన్పురా, ఆ ట్రెడిషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మిరాజ్ తాన్పురా బిలాంగ్స్ టు విచ్ స్టేట్ అంటే మహారాష్ట్రకు సంబంధించింది. జిఐ ట్యాగ్డ్ రత్లాం రియావాన్ లెహసూన్ నోన్ ఫర్ ఇట్స్ స్ట్రాంగ్ అరోమా. ఇక్కడ లెహసూన్ అంటే ఏంటంటే గార్లిక్, ఏమంటాం అది వెల్లుల్లిపాయ అంటారు కదా, కొన్ని రీజియన్స్లో తెల్లగడ్డ అని కూడా అంటారు. సో హిందీలో దాన్ని లెహసూన్ అంటారు గార్లిక్ని.
ఈ పర్టికులర్ గార్లిక్కి స్ట్రాంగ్ అరోమా ఉంటుందన్నమాట, స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది, మెడిసినల్ వాల్యూ కూడా ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్, ఇలాంటివి ఇంపార్టెంట్. స్పెసిఫిక్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మధ్యప్రదేశ్కి. ఏంటది? రత్లాం, రియావాన్, లెహసూన్. బనారస్ ఠండై అ ట్రెడిషనల్ ఫ్లేవర్డ్ మిల్క్ డ్రింక్. ఇది ఒక స్పైసెస్తో డ్రై ఫ్రూట్స్తో చేసే మిల్క్ డ్రింక్ అనమాట. ఠండై అనే ఉంది కదా పేరు, చూడండి. సో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ప్రోడక్ట్, జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్ ఇది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ బనారస్ తబలా, నోన్ ఫర్ ఇట్స్ యూనిక్ సౌండ్ క్వాలిటీ, హ్యాస్ బీన్ గ్రాంటెడ్ అ జిఐ ట్యాగ్ ఫ్రమ్ విచ్ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ నుంచి. బనారస్ కదా, బనారస్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. సో సింపుల్. నెక్స్ట్, ఏ జిఐ ప్రోడక్ట్స్ ఉత్తరప్రదేశ్ నుంచి ఫుడ్ స్టఫ్ కేటగిరీలో బిలాంగ్ అవుతుంది అంటే హనుమాన్ గడి బేసన్ లడ్డు ఇన్ ద సెన్స్ శనగపిండితో చేసే లడ్డు, జువాన్పూర్ ఇమార్తి, తిరంగి బర్ఫీ, బనారస్ లాల్ భర్వా మిర్చ్ అండ్ బనారస్ లాల్ పేడ, పాల్కోవా టైప్. సో ఇవంతా కూడా ఫుడ్ స్టఫ్స్కి కేటగిరీలో ఈ ట్యాగ్స్ వచ్చాయి. నెక్స్ట్, చిరాయిగావ్, కరోండా అండ్ కథియా గేహూ ఆర్ జిఐ ప్రోడక్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ దట్ బిలాంగ్ టు విచ్ కేటగిరీ? గేహూ అంటే వీట్. సో ఆబ్వియస్గా అగ్రికల్చర్ కేటగిరీ నుంచి ఇవి ట్యాగ్స్ వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ బిలాంగ్స్ టు ద హ్యాండీక్రాఫ్ట్స్ కేటగిరీ? బనారస్ మ్యూరాల్ పెయింటింగ్కి బనారస్ అంటేనే మీకు ఉత్తరప్రదేశ్ గుర్తు రావాలి. నెక్స్ట్, బరైలీ కేన్ అండ్ బ్యాంబూ క్రాఫ్ట్ అండ్ బరైలీ జర్దోజీ క్రాఫ్ట్ ఆర్ జిఐ ప్రోడక్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. బరైలీ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. దట్ బిలాంగ్ టు విచ్ కేటగిరీ అంటే హ్యాండీక్రాఫ్ట్స్కి. ఇంత క్రాఫ్ట్ చూడండి, బ్యాంబూతో చేసే క్రాఫ్ట్, కేన్తో చేసే క్రాఫ్ట్, జర్దోజీ క్రాఫ్ట్, ఇవంతా కూడా హ్యాండీక్రాఫ్ట్స్. నెక్స్ట్, లఖింపూర్ ఖేరీ థారు ఎంబ్రాయిడరీ అండ్ పిల్ఖువా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఆర్ జిఐ ప్రోడక్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ బిలాంగింగ్ టు విచ్ కేటగిరీ అంటే టెక్స్టైల్స్ కేటగిరీ. బ్లాక్ ప్రింట్ ఇవంతా కూడా చీరల పైన, తర్వాత క్లోత్స్ పైన, యూజువల్గా టెక్స్టైల్స్ పైన చేసే ఎంబ్రాయిడరీ టైప్ ఆఫ్ డిజైన్స్ అన్నమాట. నెక్స్ట్, పిలిభిత్ బాసురి అంటే ఫ్లూట్ అండ్ బనారస్ సెహనాయి తెలుసు కదా. నేను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్గా స్పెషల్ క్లాస్ చేసున్నాను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పైన, అక్కడ చూడని వాళ్ళు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఆఫ్ ఉత్తరప్రదేశ్ రిలేటెడ్ టు విచ్ కేటగిరీ? ఏ కేటగిరీ అంటే సెహనాయి, బాసురి అని చూస్తేనే మనకు తెలిసిపోతుంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ తమిళనాడు రీసెంట్లీ రిసీవ్డ్ అ జిఐ ట్యాగ్? ఏది అంటే ఒరయ్యూర్ కాటన్ శారీ ఫ్రమ్ తిరుచిరాపల్లి డిస్ట్రిక్ట్. తిరుచి ఉంది కదా, అది 2025లో జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్, కవిండప్పాడి నాటు సక్కరై అంటే నాటు చక్కర అని అర్థం అనమాట. ఆ నాటు చక్కర అంటే ఏంటంటే జాగరీనే, బెల్లం, జాగరీ పౌడర్ అనమాట. అది ఏంటదంటే ఏ ఊరిది అంటే కవిండపాడి. విచ్ రీసెంట్లీ రిసీవ్డ్ జిఐ ట్యాగ్ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ? ఫుడ్ కేటగిరీ, అంతే కదా, జాగరీ పౌడర్ కాబట్టి. సో తమిళనాడు నుంచి, ఈరోడ్ డిస్ట్రిక్ట్ తమిళనాడు నుంచి ఈ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్, మక్కల్ పతిరంగల్ రీసెంట్లీ రిసీవ్డ్ జిఐ ట్యాగ్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే సోప్ స్టోన్ కుక్వేర్ అంట. సోప్ స్టోన్ తెలుసు కదా, చాలా స్టోన్స్లోకి సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో దాంతో చేసిన కుక్వేర్ అంటే రాళ్ళతో చేసిన కుక్వేర్ పైన కుక్ చేయడం. చెప్పాలంటే ఈ మెథడ్ ఆఫ్ కుకింగ్ రిలేటివ్లీ హెల్దీ కదా. స్టీల్, అల్యూమినియం ఇలాంటి యుటెన్సిల్స్లో చేసేదానికంటే పాట్ ఇలా స్టోన్ పైన కుక్ చేయడం హెల్దీ కదా. సో స్పెషల్గా ఈ ఊరు నుంచి ఈ సోప్ స్టోన్ కుక్వేర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారంట. సో అందుకని జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్, తూయామల్లి ఓకే. విచ్ రిసీవ్డ్ జిఐ ట్యాగ్ రెఫర్స్ టు విచ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్? ఇదేంటి అంటే ఇక్కడ మల్లి అంటే మన మల్లె పువ్వు కాదు, ఇదొక రైస్ వెరైటీ. సో అలా గుర్తుపెట్టుకోండి. తూయమల్లి ఈజ్ అ ట్రెడిషనల్ ఆరోమాటిక్ రైస్. ఇప్పుడు బాస్మతి రైస్కి ఒక స్పెషల్ స్మెల్ వస్తుంది కదా, ఆరోమా. సో అలాగా ఈ తూయమల్లి అనే రైస్ వెరైటీకి దానికంటూ ఒక స్పెషల్ స్మెల్ వస్తుంది అనమాట, ఆరోమా ఉంటుంది. సో ఇట్స్ అ వెరైటీ గ్రోన్ ఇన్ తమిళనాడు ఓన్లీ. సో అందుకని జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్, అంబ సముద్రం చొప్పు సామాన్ విచ్ అబ్టైన్డ్ జిఐ ట్యాగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ క్రాఫ్ట్? ఏ క్రాఫ్ట్కి సంబంధించింది అంటే వుడెన్ టాయ్స్.
వుడెన్ టాయ్స్కి సంబంధించింది. మన ఆంధ్రాలో ఏటికొప్పాక టాయ్స్, కొండపల్లి టాయ్స్ ఎంత బాగుంటాయి. అవి ఎంత సాఫ్ట్ వుడ్తో చేస్తారనమాట. సో అది ఈవెన్ చిల్డ్రన్కి ఇచ్చినా కూడా వాళ్ళకి హార్మ్ఫుల్గా ఉండదు. ఈ ప్లాస్టిక్ ఇవంతా కూడా హార్మ్ఫుల్ కదా. సో ఏటికొప్పాక టాయ్స్ ఇవంతా కూడా హార్మ్లెస్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ అనమాట, ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ ఆబ్వియస్గా. సో ఇలాగా అంబసముద్రం చొప్పు సామాన్ అనేది వుడెన్ టాయ్స్. ఇది ట్రెడిషనల్ వుడెన్ మినియేచర్ కిచెన్ టాయ్స్ అంట. మినియేచర్ కిచెన్ టాయ్స్ మేడ్ ఇన్ తమిళనాడు. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. పొందూరు ఖాదీ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఫర్ రిసీవింగ్ ఫర్ GI ట్యాగ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? పొందూరు ఖాదీ మన ఆంధ్రాకి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ పొందూరు ఖాదీ. ఇది వచ్చి ట్రెడిషనల్గా చేత్తో నేసిన ఖాదీ అనమాట. ఖాదీ ఏంటి? కాటన్ ఫ్యాబ్రిక్, చేత్తో ఓవెన్ చేసింది. సో ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి? స్పెసిఫిక్గా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి. నెక్స్ట్ ఇంకా మనం GI ట్యాగ్స్ అయిపోయింది. ఫెస్టివల్స్ అండ్ ఫేర్స్ చూద్దాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, గాన్ నగాయ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే మణిపూర్. ఈ మణిపూర్లో ఇది ఒక మేజర్ ఫెస్టివల్. జెలియాంగ్రాంగ్ నాగా ట్రైబ్స్ అని వాళ్ళు సెలబ్రేట్ చేస్తారనమాట. ఏంటి అంటే హార్వెస్ట్ చేశాక పంటని హార్వెస్ట్ చేస్తారు కదా, అది వచ్చాక డాన్స్ చేస్తూ, కమ్యూనిటీ ఫీస్ట్ చేస్తూ, డాన్స్ చేస్తూ, రిచువల్స్ అన్నీ పాటిస్తూ ఈ ఫెస్టివల్ చేస్తారు. ఎక్కడ? మణిపూర్లో. నెక్స్ట్ పాంగ్సావ్ పాస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈ ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్లో చేస్తారు. ఇదేంటంటే ఇండియా మయన్మార్, అదే బర్మా అని కూడా అంటారు కదా, ఇండియా మయన్మార్ కల్చరల్ టైస్ పెంచుకోవడానికి అండ్ టూరిజం పెంపొందించడానికి స్టిల్వెల్ రోడ్ అనే రోడ్ నియర్గా ఈ ఫెస్టివల్ చేస్తారనమాట. చూడండి పేరులోనే ఇంటర్నేషనల్ ఉంది కదా, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ బేదింగ్ క్లామ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో? మేఘాలయాలో. ఇది ఏంటంటే జయంతియా ట్రైబ్కి సంబంధించిన ఫెస్టివల్. ఇది ఏంటంటే ఇప్పుడు ఈవిల్ స్పిరిట్స్ ఉంటే వాటిని తరిమి కొట్టేయాలని, డిసీజెస్ని పోగొట్టాలని ఈ ఫెస్టివల్ని చేస్తారనమాట. ఎక్కడ? మేఘాలయాలో. నెక్స్ట్ ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? మన ఆంధ్రాలో. ఎందుకు? ఈ ఫ్లెమింగోస్ ఏంటి? మైగ్రేటరీ బర్డ్స్ కదా. మైగ్రేటరీ బర్డ్స్ పులికాట్ లేక్ తెలుసు కదా, పులికాట్ లేక్లో వచ్చి అక్కడ బ్రీడ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాయి కదా. సో ఇట్ ప్రమోట్స్, ఆ టైంలో ఈ ఫెస్టివల్ చేస్తారు. ఎంతమంది టూరిస్ట్ వచ్చి చూస్తారంటే, సో ఇట్ ఆబ్వియస్లీ ప్రమోట్స్ ఈకో టూరిజం, అందుకని ఈ ఫెస్టివల్ చేస్తారు. నెక్స్ట్ నువాఖాయ్ ఫెస్టివల్ వచ్చి ఒడిస్సాలో. ఇదేంటంటే మేజర్ హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. మనకి ఎట్లా సంక్రాంతి అట్లా వాళ్ళకి నువాఖాయ్. ఫస్ట్ హార్వెస్ట్ చేసిన రైస్ని ఫస్ట్ టైం వాళ్ళు తింటారు ఈ ఫెస్టివల్ చేసుకుంటూ. నెక్స్ట్ మేలాపాట్ ఫెస్టివల్ డెడికేటెడ్ టు లార్డ్ వాసుకి నాగ్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ రీజియన్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో వాసుకి నాగ్ అనే దేవుడికి సంబంధించి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సన్ రైజ్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే అరుణాచల్లో. ఏం లేదు, ఇది మామూలుగా టూరిజం ప్రమోట్ చేయడానికి, ట్రైబల్ కల్చర్, వాళ్ళ యొక్క ఫుడ్, వాళ్ళ ట్రెడిషన్స్ ఇవన్నీ ప్రమోట్ చేయడానికి అనమాట. నెక్స్ట్ లాంగ్ఖూన్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే అస్సాము. ఇదేంటంటే ఇప్పుడు ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క హెరిటేజ్ ఉంటుంది. ఆ హెరిటేజ్ ట్రెడిషన్స్ని నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేయాలి అన్నట్లు కమ్యూనిటీ యూనిటీని చూపించుకోవడానికి ఈ లాంగ్ఖూన్ ఫెస్టివల్ అనేది అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ సిరారా ఖాంగ్ హథేయి ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్ అంటే మణిపూర్కి చెందింది. ఇది ఇంపార్టెంట్. ఇది ఎందుకు అంటే ఈ ఫెస్టివల్లో రేర్గా షిరూయ్ లిల్లీ ఫ్లవర్స్ అంటారు. షిరూయ్ లిల్లీ ఫ్లవర్స్ అనేది అవి విచ్చుకుంటాయి అన్నమాట. సో వాటిని సెలబ్రేట్ చేస్తూ, అలాగే టూరిస్ట్ ఆ టైంకి అవి ఆ బ్లాజమ్ అవన్నీ వచ్చినప్పుడు ఆ ఫ్లవర్స్ అవంతా కూడా టూరిజం కూడా పెరుగుతుందన్నమాట. సో అలా టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు మణిపూర్లో. నెక్స్ట్ తెందాంగ్ లోరూమ్ ఫాట్ a traditional nature worship festival is celebrated in which స్టేట్ అంటే సిక్కింలో లేప్చా ట్రైబ్ ఉంటారు, వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. ఇది ఒక నేచర్ వర్షిప్ లాగా, ప్రకృతిని ఆరాధించడం.
నెక్స్ట్ మార్బాత్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ అంటే నాగ్పూర్లో. నాగ్పూర్ ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. ఇదేంటంటే ఇది కూడా ఇప్పుడు సోషల్ ఈవిల్స్ ఉంటాయి కదా, వాటిని తరిమేయాలన్నట్లు బర్న్ చేస్తారనమాట. ఒక ప్రొసెషన్ లాగా తీసుకొని వెళ్ళి వీటిని బర్న్ చేస్తారు కొన్ని ఎఫిజీస్ తీసుకొని. నెక్స్ట్ ఇదేంటి అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నెగిటివిటీని రిమూవ్ చేయడానికి ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారనమాట. నెక్స్ట్ చవాంగ్కుట్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మణిపూర్లో సెలబ్రేట్ చేస్తారు. చవాంగ్కుట్ ఫెస్టివల్ వచ్చి హార్వెస్ట్ ఫెస్టివల్. ఎవరిది అంటే కూకీ, చిన్ అండ్ మీజో ట్రైబ్స్ అనమాట. మీజో ట్రైబ్స్ ఆఫ్టర్ ఏం చేస్తారంటే నేచర్ని థ్యాంక్ చేస్తూ, ఇప్పుడు వాళ్ళకి అగ్రికల్చర్ చేతికి వస్తుంది కదా పంట, సో దానికి తగినట్లు వాళ్ళు నేచర్కి థ్యాంక్స్ చెప్తూ ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ రమ్మన్ ఫెస్టివల్ బిలాంగ్స్ టు ఉత్తరాఖండ్. ఇది ఆల్రెడీ ఇది ఏంటంటే ఒక మ్యూజిక్, డాన్స్, మిథాలజీకి సంబంధించి అన్నీ మిక్స్ చేసి ఫెస్టివల్ లాగా చేస్తారు. ఇది ఆల్రెడీ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ థియేటర్ ఫెస్టివల్గా కూడా ఇది ఎన్నుకోబడింది, గుర్తింపు వచ్చింది. స్ట్రాబెరీ ఫెస్టివల్ అంట. ఎక్కడ అంటే మేఘాలయలో. ఏం లేదు, ఇదేంటంటే స్ట్రాబెరీ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడానికి, అగ్రి టూరిజంని పెంపొందించడానికి మేఘాలయ స్టేట్లో. నెక్స్ట్ సరస్వతి పుష్కరాలు సేక్రెడ్ రివర్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే తెలంగాణలో. సేక్రెడ్ రివర్ ఫెస్టివల్ కదా, ఇది వన్స్ ఎవ్రీ 12 years సెలబ్రేట్ చేస్తారు. 12 years వన్స్. ఎక్కడ అంటే తెలంగాణలో. షిరూయ్ లిల్లీ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇంతకుముందే చూసాం కదా, మణిపూర్. ఈ ఫ్లవర్ రేర్గా ఓన్లీ మణిపూర్లోనే కనిపిస్తుంది, ఓన్లీ మణిపూర్. సో దాన్ని గుర్తిస్తూ, దాన్ని డైవర్సిటీని ప్రమోట్ చేస్తూ ఈ ఫెస్టివల్ చేస్తారు. అండ్ గారియా, బోర్షో, బోరాన్ ఉత్సవ్ ఫెస్టివల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్ అంటే త్రిపురాకి సంబంధించినది. ఇదేంటంటే హార్వెస్ట్ని, ప్రాస్పెరిటీని పెంపొందించడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి. అండ్ ఇది ఒక ట్రైబల్ న్యూ ఇయర్ అనమాట. త్రిపురాకి సంబంధించింది ఇది ఒక ట్రైబల్ న్యూ ఇయర్. మనకు ఉగాది అట్లా ఆ ట్రైబ్స్కి అదొక న్యూ ఇయర్ వాళ్ళది. నెక్స్ట్ బోడా త్యోహార్, మాఘోకా త్యోహార్ ఈ సెలబ్రేటెడ్ బై ద హట్టి ట్రైబ్స్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే హట్టి ట్రైబ్స్ ఉండేది హిమాచల్లో. సో బోడా త్యోహార్ అంటే బడా అంటే బిగ్ అని కదా, పెద్ద పండుగ లాగా అనమాట. వాళ్ళ భాషలో బోడా త్యోహార్ అంటారు. త్యోహార్ అంటే పండుగ. సో ఇదేంటిది సీజనల్ చేంజ్కి అనమాట. సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు వాళ్ళ కమ్యూనిటీ మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ నాంగ్క్రేమ్ డాన్స్ ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మేఘాలయలో ఖాసీ ట్రైబ్ ఉంటారు కదా, ఖాసీ ట్రైబ్ ఈ డాన్స్ ఫెస్టివల్ని చేసుకుంటారు. అది మామూలే, అదే హార్వెస్ట్ మంచిగా వచ్చింది అన్నీ దానికి గుర్తుగా. ఆన్బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఇన్ విచ్ స్టేట్ అంటే నాగాల్యాండ్లో. దీన్ని ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ ఆఫ్ నాగాల్యాండ్ అనేది హార్న్బిల్ ఫెస్టివల్. నాగా ట్రైబ్స్ ఉంటారు కదా నాగాల్యాండ్లో, వాళ్ళ యొక్క కల్చర్, ట్రెడిషన్స్ ఇవన్నీ చూపిస్తారనమాట. రోలానే ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే హిమాచల్లో. రోలానే ఫెస్టివల్ ఇది కూడా సీజనల్ చేంజెస్ని, అగ్రికల్చరల్ సైకిల్స్ని రిప్రజెంట్ చేస్తూ ఈ ఫెస్టివల్ చేస్తారు. మాంగ్సిర్ బగ్వాల్ ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్ అంటే ఉత్తరాఖండ్. ఇదేంటంటే ఒక యునీక్ ఫెస్టివల్. దీన్ని ఏమంటారు అంటే వారియర్ ఫెస్టివల్ అని కూడా అంటారు. వారియర్ ట్రెడిషన్స్ని ఫాలో అవ్వాలని. ఈ ఫెస్టివల్లో ఒకరిపైన ఒకరు చిన్న చిన్న రాళ్ళని త్రో చేసుకుంటారంట. సో వెరైటీగా ఉంది కదా. సో దిస్ ఫెస్టివల్ బిలాంగ్స్ టు ఉత్తరాఖండ్. సో కుకుర్ తిహార్ ఫెస్టివల్ విచ్ వర్షిప్స్ డాగ్స్ని వర్షిప్ చేస్తూ కుకుర్ తిహార్ ఫెస్టివల్ చేస్తారు. ఎక్కడ అంటే సిక్కింలో. ఎందుకు? డాగ్స్ అంటేనే లాయల్టీకి ప్రొటెక్షన్కి గుర్తు కదా. సో దాన్ని గుర్తిస్తూ వాటిని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ ఫెస్టివల్ చేస్తారు. నింగోల్ చౌకౌబా ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే మణిపూర్లో చేస్తారు. ఇది వచ్చి ఫ్యామిలీ ఫెస్టివల్. ఏంటంటే మ్యారీడ్ డాటర్స్ ఉంటారు కదా, వాళ్ళ కూతుర్లు మళ్ళీ తిరిగి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు స్పెషల్ ఫీస్ట్ అవన్నీ చేస్తారనమాట. దేవరగట్టు బన్నీ ఉత్సవం ఈ సెలబ్రేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దేవరగట్టు బన్నీ ఉత్సవం ఏంటి?
డివోటీస్ ఏం చేస్తారంటే లార్డ్ శివుడికి అంకితం చేసిన ఫెస్టివల్ ఇది. ఇదేంటంటే శివుడికి సంబంధించిన ఒక మిథలాజికల్ బ్యాటిల్ ఉంటుంది. దాన్ని గుర్తుగా ఇక్కడ ఉన్న డివోటీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా స్టిక్స్తో ఫైట్ చేసుకుంటారనమాట. సో అది దేవరగట్టు బన్నీ ఉత్సవం. సురు సమ్మర్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ అంటే లద్దాఖ్. సురు సమ్మర్ ఫెస్టివల్ మామూలుగానే సమ్మర్ టైంలో టూరిజంని ప్రమోట్ చేయడానికి అండ్ అక్కడ లోకల్ కల్చరు, స్పోర్ట్స్ అవంతా కూడా ట్రెడిషన్స్ ఆఫ్ ఏంటిది సురు అంటే ఏంటంటే సురు వ్యాలీ ఉంటుంది. సురు వ్యాలీ ఎక్కడుంది? లద్దాఖ్లో ఉంది. ఆ వ్యాలీలో జరిగే ఫెస్టివలే ఇది. మేరా హుయ్ చోంగ్బా ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? మణిపూర్. ఇది కూడా అంతే, యూనిటీ ప్రమోట్ చేయడానికి వాళ్ళ కమ్యూనిటీస్, ఆ ట్రైబల్ కమ్యూనిటీస్ మధ్యలో దానికోసం సెలబ్రేట్ చేస్తారు. ఫస్ట్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ వాజ్ హెల్డ్ అట్ విచ్ వెన్యూ? ఎక్కడ అంటే భరత్ మండపంలో ఢిల్లీలో జరిగింది. మామూలుగా ఇది కల్చరల్ ఈవెంటే. బిమ్స్టెక్ మెంబర్ కంట్రీస్ ఉన్నారు కదా, వాళ్ళ మధ్య రీజనల్ టైస్ని స్ట్రెంథెన్ చేయడానికి. నెక్స్ట్ సారల్ తిరువిళ ది యాన్యువల్ మాన్సూన్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే తమిళనాడు. మాన్సూన్ ఫెస్టివల్ ఇది. కుర్తాళం ఉంది కదా, కుర్తాళం వాటర్ ఫాల్స్ తెలిసే ఉంటుంది. కుర్తాళం వాటర్ ఫాల్లో ఈ ఫెస్టివల్, కుర్తాళం అనే ప్లేస్ ఉందన్నమాట. చాలా ఒక స్పిరిచువల్ ప్లేస్, అది ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్. ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేస్ అనమాట. అక్కడ కుర్తాళం వాటర్ ఫాల్ అని స్పెషల్గా ఉంటుంది. అది మెడిసినల్ వాల్యూస్ ఉందని చాలా ప్రతీది అనమాట. అక్కడ టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తూ ఈ సారల్ తిరువిళ అనే ఫెస్టివల్ని చేస్తారు తమిళనాడులో. బోనాలు మనందరికీ తెలుసు. తెలంగాణలో ఎక్కడ? హైదరాబాద్లో చేస్తారు. బోనాల ఫెస్టివల్ దేనికి? మహాకాళి అమ్మకి సంబంధించినది. డివోటీస్ అందరూ బోనం సమర్పిస్తారు. బోనం ఎక్కడి నుంచి వచ్చిందంటే భోజనం నుంచి వచ్చింది. అంటే అమ్మవారికి పొంగల్ పెట్టడం, ఆ బోనం తీసుకొని వెళ్ళి ఆమెకు పెట్టడం, ఆఫర్ చేస్తారనమాట. సో దట్ ఈస్ బోనాలు ఫెస్టివల్. లావెండర్ ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రీజియన్? జమ్మూ అండ్ కాశ్మీర్. లావెండర్ ఉంది కదా, లావెండర్ని కల్టివేట్ చేయడానికి లావెండర్స్ దేనికి ఉపయోగిస్తారు? సెంట్స్లో, అది పర్ఫ్యూమ్స్లో అండ్ ఈ స్పెషల్గా ఆరోమా మిషన్ అని ఉందన్నమాట. ఆరోమా మిషన్ అండర్ దిస్ ఈ లావెండర్ కల్టివేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఫార్మర్స్ ఇన్కమ్ ప్రమోట్ చేయడానికి అలా అనమాట. అంబుబాచి మేళా అందరికీ తెలిసిందే, చాలా ఫేమస్. అంబుబాచి మేళా ఈ సెలబ్రేటెడ్ ఎట్ కామాఖ్య టెంపుల్ ఇన్ విచ్ స్టేట్? అస్సాం. యాన్యువల్ మెన్స్ట్రుయేషన్ ఆఫ్ గాడెస్ కామాఖ్య అమ్మవారికి యాన్యువల్ మెన్స్ట్రుయేషన్ టైంలో 3 daysలో జరుగుతుందన్నమాట ఈ ఫెస్టివల్. ఆ బ్రహ్మపుత్ర నది కూడా రెడ్గా అవుతుంది అంటారు కదా, సో అదే అనమాట ఈ ఫెస్టివల్. అందుకు రికగ్నైజ్ చేస్తూ అంబుబాచి మేళా సెలబ్రేట్ చేస్తారు. అప్పుడు ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ డివోటీస్ అక్కడ వస్తారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫెస్టివల్. నెక్స్ట్ పొంగల్ ఫెస్టివల్ ఈజ్ ప్రైమరీలీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో? పొంగల్ అంటేనే తమిళనాడు. మనం సంక్రాంతి అంటాం, వాళ్ళు అదే టైంలో అదే ఫెస్టివల్ని పొంగల్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు మనందరికీ తెలుసు, హార్వెస్ట్ ఫెస్టివల్ కదా, మన సూర్యదేవుడికి థ్యాంక్స్ చెప్తూ చేసే ఫెస్టివల్ అనమాట ఇది. మకర విళక్కు ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఫేమస్ టెంపుల్ అంటే మకర విళక్కు ఫెస్టివల్ శబరిమల టెంపుల్. శబరిమలలో ఇప్పుడు అక్కడ శబరిమల కొండపైన లైట్ దీపం వెలిగిస్తారు కదా, దీపం కనిపిస్తుంది. ఆ రోజు ఈ ఫెస్టివల్ని ఇంపార్టెంట్ ఈవెంట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. గుడి పడవా మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ద న్యూ ఇయర్ ఆఫ్ విచ్ స్టేట్? ఈ న్యూ ఇయర్ ప్రతి స్టేట్కి ఒక్కొక్క పేరు. మనం ఉగాది అంటాం, ఉగాది అని మనం అంటాము. పార్సీ కమ్యూనిటీ అయితే వాళ్ళకు ఒక ఫెస్టివల్ ఉంది, నవరోజ్ అంటారు వాళ్ళు. ఇలా ఒక్కొక్క స్టేట్కి, ఒక్కొక్క కమ్యూనిటీకి వాళ్ళ న్యూ ఇయర్స్ పేర్లు డిఫరెంట్గా ఉంటుంది కదా, అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో గుడి పడవా మహారాష్ట్రకు చెందినది. సో ఇది మరాఠీ న్యూ ఇయర్ అనమాట ఇది. నెక్స్ట్ మహాకుంభమేళా ఎక్కడ జరిగింది? ప్రయాగ్రాజ్లో జరిగింది. ప్రయాగ్రాజ్ ఎక్కడుంది? యూపీలో ఉంది, ఉత్తరప్రదేశ్లో. మహాకుంభమేళా ఎన్ని ఇయర్స్ వన్స్ జరిగింది మహాకుంభమేళా? మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి.
గంగా సాగర్ మేళా ఈజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ అంటే వెస్ట్ బెంగాల్లో. ఇదేంటి అంటే గంగా బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, ఫైనల్గా వచ్చి సముద్రంలో కలిసిపోతుంది. గంగా అనేది రివర్ ఎప్పుడైనా కూడా సముద్రంలో కలిసిపోవాలి. సో బే ఆఫ్ బెంగాల్లో వచ్చి కలిసిపోయే ఆ కాన్ఫ్లుయెన్స్, ఆ కలిసే ప్లేస్ దగ్గర ఈ గంగా సాగర్ మేళా అనేది మకర సంక్రాంతి టైంలో చేస్తారనమాట. యోషాంగ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే మణిపూర్లో యోషాంగ్ ఫెస్టివల్ చేస్తారు. అదేంటంటే అదొక 5 day ఫెస్టివల్. హోలీకి సిమిలర్గా ఉంటుంది. హోలీ మనం ఇక్కడ హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం, వాళ్ళు యోషాంగ్ ఫెస్టివల్ చేస్తారు. 5 day ఫెస్టివల్ అది మణిపూర్లో. నెక్స్ట్ సరూల్ ఫెస్టివల్ జార్ఖండ్. ఇది ఇంపార్టెంట్. ఏంటంటే సాల్ట్ ట్రీస్ ఉంటాయి కదా, ఆ సాల్ట్ ట్రీస్ని వర్షిప్ చేస్తారనమాట. ఏంటంటే స్ప్రింగ్ సీజన్ ఉంటుంది కదా, స్ప్రింగ్ సీజన్ ఇంకా రాబోతోంది అని వెల్కమ్ చేస్తూ ఆ ఫెస్టివల్ చేస్తారు. నెక్స్ట్ లోసార్ ఫెస్టివల్. ఇది ఇంపార్టెంట్. లోసార్ ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినది. ఇది ఏంటి అంటే లోసార్ ఫెస్టివల్ టిబెటన్ న్యూ ఇయర్ అంటారు. బుద్ధిస్ట్ న్యూ ఇయర్ అని కూడా అంటారు. లోసార్ ఫెస్టివల్ అనమాట. సో అరుణాచల్ ప్రదేశ్ ఆ పక్కనంతా కూడా బుద్ధిస్ట్ ఎక్కువ ఉంటారు కదా, సో వాళ్ళు హిమాలయన్ రీజియన్లో ఉండే బుద్ధిస్ట్ వాళ్ళకంతా ఇది లోసార్ ఫెస్టివల్. లద్దాఖ్లో ఉండే వాళ్ళకు కూడా లోసార్ ఇస్ ద న్యూ ఇయర్ ఫర్ దెమ్, టిబెటన్ న్యూ ఇయర్. నెక్స్ట్ కంగ్ రథయాత్ర ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ బై ద మీటీ కమ్యూనిటీ. స్పెసిఫిక్గా మీటీ కమ్యూనిటీ ఇచ్చారు. మీటీ కమ్యూనిటీ వాళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు? మణిపూర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మన పురి జగన్నాథ్ ఉన్నారు కదా, ఆయన రథయాత్ర చేస్తారు కదా లార్డ్ జగన్నాథ్. సేమ్ అలానే మిటీ కమ్యూనిటీ వాళ్ళు అక్కడ మణిపూర్లో వైష్ణవిజం ఎక్కువ అనమాట. అంటే అదే కృష్ణుణ్ణి ఎక్కువ కొలుస్తారు. సో వాళ్ళు కూడా సిమిలర్గా మన పురిలో జరిగేలాగా అక్కడ సెలబ్రేట్ చేస్తారనమాట. సో బ్యూటిఫుల్. నెక్స్ట్ తైపూసం ఫెస్టివల్ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? తైపూసం ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే తమిళనాడులో. తైపూసం అనేది లార్డ్ మురుగన్కి, సుబ్రహ్మణ్య స్వామికి డెడికేట్ చేసిన ఫెస్టివల్ అనమాట. స్ట్రిక్ట్గా వాళ్ళు పెనెన్స్ తీసుకుంటారు, అలా చేస్తారు. రిలీజియస్ ప్రొసెషన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ సిమోలు ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే అస్సాంలో. ఇదేంటి అంటే సిల్క్ కాటన్ ఫ్లవర్. సిమోలు అంటే సిల్క్ కాటన్ ఫ్లవర్. ఇదేంటంటే బ్లాజమ్ అవుతుందన్నమాట ఈ ఫ్లవర్స్. సో ఆ టైంలో దానికి సిగ్నిఫికెన్స్గా చేస్తారు. అలీ ఆయ్ లిగాంగ్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ బై ద మిషింగ్ ట్రైబ్ ఇన్ విచ్ స్టేట్ అంటే అస్సాం వాళ్ళు. ఇదేంటంటే అగ్రికల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ ద మిషింగ్ ట్రైబ్. అగ్రికల్చరల్ ఫెస్టివల్ ఇది. ఇప్పుడు పంట సో చేసే టైంలో చేసే ఫెస్టివల్. ఇంతవరకు మనం హార్వెస్ట్ చేసే ఫెస్టివల్స్ చూసాం. ఇదేంటంటే వరి నాట్లు ఎలా మనం వేస్తారు సో చేసే టైమ్, దాన్ని సెలబ్రేట్ చేస్తూ చేసే ఫెస్టివల్ అనమాట. అలీ ఆయ్ లిగాంగ్ ఫెస్టివల్ అస్సాంది. నెక్స్ట్ నాగోబా జాత్ర ఫెస్టివల్ వచ్చి తెలంగాణది. నగోబా జాత్ర గోండ్ ట్రైబ్ సెలబ్రేట్ చేస్తారు. నగోబా అనే దేవతను స్మరిస్తూ అనమాట. రథసప్తమి మన ఆంధ్రప్రదేశ్లో చేస్తాం, రెండు తెలుగు స్టేట్స్లో చేస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్లో రథసప్తమికి స్టేట్ ఫెస్టివల్ స్టేటస్ వచ్చిందనమాట. స్టేట్ ఫెస్టివల్ స్టేటస్ మనకు తెలుసు కదా. రథసప్తమి అంటే సూర్యదేవుడికి మనం డెడికేట్ చేసింది. ఆ రోజు కిరణాలు పడేటట్లు పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం అర్పిస్తారు. ఇది ఏంటి అంటే ఏం సింబలైజ్ చేస్తుంది అంటే చేంజ్ ఆఫ్ సీజన్. ఇంకా చలిపోయి అప్పుడే సీజన్ మారుతూ ఉంటుంది కదా, సో ఆ టైంలో రథసప్తమి సెలబ్రేట్ చేస్తారనమాట. నెక్స్ట్ కాగ్యా డాన్స్ ఇస్ అ బుద్ధిస్ట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే సిక్కిం. కాగ్యా డాన్స్ అనమాట. టు వార్డ్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్, నెగిటివ్ ఎనర్జీస్ని తరిమి కొట్టడానికి. మోద్వేత్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ద టోడా ట్రైబ్ ఆఫ్ విచ్ స్టేట్? టోడా అంటేనే నీలగిరీస్ గుర్తు రావాలి, తమిళనాడు. ఇది కూడా అంతే. సీజనల్ రిచువల్స్ అండ్ కమ్యూనిటీ వాళ్ళ లైఫ్, వాళ్ళ యొక్క యూనిటీ అవంతా చూపించడానికి సెలబ్రేట్ చేస్తారు.
సో ఇది జిఐ ట్యాగ్స్ అండ్ ఫెస్టివల్స్కి సంబంధించింది మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసిక్యూస్. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫెలో ఆస్పిరెంట్స్తో, అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.